హలో అండి, నేనండి మీ హాస్ని రాజపూడి. వెల్కమ్ టు హాస్ని రాజపూడి కిచెన్ అండ్ లాక్స్ అండి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పేలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేలు ఉన్నాయంటే తల్లో ఇంకా ఆ బాధ చెప్పనక్కర్లేదండి. మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లో పేలు ఉండడం వల్ల తల ఇలా పిచ్చిలేసిన వాళ్ళ మాదిరి గీక్కుంటూ ఉంటాము. మరి ఆ తల్లో ఉండే పేలను ఈజీగా ఎలా పోగొట్టాలనేది ఈరోజైతే చూద్దాము. తల్లో పేలు ఉండడం వల్ల పోషకాలన్నీ అవి తీసేసుకొని మన జుట్టును తొందరగా ఊడిపోయేటట్టు చేస్తుందన్నమాట. బలహీన పడుతుంది, అంటే పోషకాలన్నీ అందవన్నమాట. ఎందుకంటే ఆ పేలన్నీ పీల్చేస్తూ ఉంటాయి. మరి ఎటువంటి కెమికల్స్ లేని హోమ్ రెమెడీని అయితే తయారు చేసుకొని ఆ పేర్లని ఎలా దూరం చేసుకోవాలి మన తల్లో నుంచి అనేది అయితే చూద్దాము. ఇంకా ఎటువంటి కెమికల్స్ లేని హోమ్ రెమెడీ అనమాట. నేనైతే 4 రకాల రెమెడీస్ని అయితే మీకు తయారు చేసి చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక వెల్లుల్లిపాయ గడ్డని అయితే తీసేసుకొని ఇలా మొత్తం ఇలా చేయండి. ఇలా పాయలుగా తీయండి. తర్వాత ఇలా పొట్టునైతే తీసేసుకోండి. వెల్లుల్లిపాయలకి ఒక 8 నుంచి 10 వరకు మన జుట్టుని బట్టి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేయండి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని అయితే పోయండి. వాటర్ని పోసేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇలా మెత్తగా పేస్ట్ మాదిరి వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే దీన్ని ఒక టీ ఫిల్టర్ సహాయంతో వడగట్టేసేయండి. ఈ పిప్పి అంతా మనము తలలో రుద్దుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా బాగా ప్రెస్ చేసామనుకోండి, మొత్తం పైన పిప్పి అంతా ఇలా ఉండిపోతుంది. జ్యూస్ అంతా కిందికి దిగుతుంది అనమాట. చూడండి, ఇలా వచ్చిన జ్యూస్ను ఏం చేయాలంటే ఇలా మనకు వెల్లుల్లిపాయది ఇది బాగా ఘాటుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము నిమ్మకాయ ఉంటుంది కదా, కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అయితే పిండేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా పిండేసుకొని ఇప్పుడు ఈ నిమ్మకాయ రసము అలాగే ఈ వెల్లుల్లి రసము రెండింటిని బాగా కలిపేసేయాలి. కలిపేసేసి మన ఇంట్లో ఏదైనా కాటన్ ఉంటే కాటన్ తీసుకోండి, లేదంటే చేత్తోనైనా సరే దీన్ని బాగా తలకు స్కాల్ఫ్కు అప్లై చేయాలన్నమాట. ఎక్కువ పేళ్ళు ఈపులు ఉండేది తలకు కుదుళ్ళ భాగంలో ఉంటాయన్నమాట. అలాగే మనకి స్కాల్ఫ్ పైన కూడా ఉంటాయి. మనకి కుదుళ్ళకు బాగా గుడ్లు పెట్టేస్తాయన్నమాట అవి. అందుకోసమని మనకి తలకు స్కాల్ఫ్కు అలాగే జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించేసేయాలి. ఈ ఘాటుకి మనకు పేలు అనేది చనిపోతాయి. తర్వాత 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. బాగా పట్టించేసి తలస్నానం చేసి తర్వాత తల దువ్వుకున్నామంటే పేలన్నీ చచ్చిపోయి పడిపోతాయన్నమాట. ఇది ఒక టిప్పు. ఇంకా సెకండ్ టిప్పు అది ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక 4 కర్పూరం బిళ్ళలు అయితే వేయండి. కర్పూరం బిళ్ళలు బాగా ఇలా స్మాష్ చేసి వేయండి. 4 నేనైతే నా జుట్టుకు సరిపోయేటట్టు 4 అయితే వేస్తున్నాను. మీ జుట్టు పెద్దగా ఉంది అని అంటే ఎక్కువగా వేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. మనము కోకోనట్ ఆయిల్ వాడితే కోకోనట్ ఆయిల్, లేదంటే వేరేది ఏది వాడితే మీరు అది వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే పిండేసుకోండి. ఈ మూడింటిని బాగా కలపండి. మనకి కర్పూరము అలాగే ఆయిల్ అలాగే లెమన్ జ్యూస్ ఈ మూడింటిని ఇలా కలిపామనుకోండి, చూడండి ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా బాగా థిక్గా అయిపోతుంది. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే మన జుట్టు కుదుళ్ళకి స్కాల్ఫ్కి పట్టి చేసేయాలన్నమాట. ఇది బాగా పట్టి చేసామంటే మనకి ఈ స్మెల్కి ఈ ఘాటుకి దానికి మనకి పడిపోతాయన్నమాట. పేర్లన్నీ రాలిపోతాయి. ఈపులు ఉన్నాయనుకోండి అవి కూడా చచ్చిపోతాయి. అవి చచ్చిపోవడం వల్ల ఇంకా మనకు పేలు అనేది రావన్నమాట. లేదు అలానే పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒక్క పేలు ఉందంటే ఇంకా తల్లిండా పేలైపోతాయి అన్నమాట. అవి తొందరగా వృద్ధి చేపిస్తాయి పిల్లల్ని. అందుకోసం అనేసి మనము ఈ విధంగా పట్టించేసి బాగా ఒక 2 గంటలు ఆరిన తర్వాత తలస్నానం చేసామంటే ఇంకా ఫ్యూచర్లో కూడా పేర్ల సమస్య ఉండదు, పేర్లు కూడా రావు. ఇలా వీక్లీ ఒక 2 టైమ్స్ చేస్తూ ఉండాలి. ఇంకా థర్డ్ రెమెడీ అండి. థర్డ్ రెమెడీ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక చిన్న కప్ అంతా ఉల్లిగడ్డనైతే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. 1 కప్ అంతా ఉల్లిగడ్డనైతే కట్ చేసేసి ఇలా ఏమీ వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్గా చేయండి. తర్వాత దీన్ని బాగా ఉడగట్టేసేయండి. ఇలా ఉడగట్టేసామనుకోండి, మనకి దీని ఉల్లిగడ్డ రసం అయితే వస్తుందన్నమాట. ఆనియన్ రసం, ఆనియన్ జ్యూస్. ఇది మనకి జుట్టుకు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు పెరగడానికి అలాగే జుట్టు బాగా థిక్గా కావడానికి అలాగే జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా పనిచేస్తుంది ఇది. అలాగే పేళ్ళకు
ఈ ఘాటుకి అసలు తలలో పేలు అనేది ఊపిరాడక చచ్చిపోతాయన్నమాట. ఈ రసాన్ని మనం దీంట్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదనమాట. ఈ రసాన్ని కనుక పట్టించేసామనుకోండి, ఇది పట్టించిన ఒక 10-15 మినిట్స్కే పేలు మొత్తం చచ్చిపోతాయి. ఈ ఘాటుకి ఒక్క పేను కూడా తలలో ఉండదు. చాలామంది పల్లెల్లో అయితే పేర్లు చూయించుకుంటూ ఉంటారు, కానీ సిటీల్లో అసలు పేర్లు చూయించుకోవడానికి ఎవరు ఉండరు. అలా అని ఒక్క పేలు ఉన్నాయంటే ఇంకా ఇంట్లో అందరికీ ఎక్కుతాయన్నమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళి పేర్లను అయితే ఎక్కించుకొని వస్తారు, పిల్లలు ఒకదొకరు తలల దగ్గరికి ఆనుకొని. అందుకోసమని అలా పేర్లు ఎక్కకుండా ఉండాలి అని అంటే ఇలా ఆనియన్ పేస్ట్ను రసాన్ని పట్టించేసి బాగా ఒక గంట తర్వాత తలస్నానం చేసేయండి. ఇంకా ఒక్క పెయిన్ కూడా ఉండదు, అన్నీ రాలి పడిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి. తర్వాత దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసేసి దీంట్లోనే ఒక 2-3 కర్పూరం బిళ్ళలు అయితే వేయండి. ఇలా కర్పూరం బిళ్ళలు కూడా వేసేసి తర్వాత వెల్లుల్లిపాయలను అయితే ఒక 3-4 అయితే తీసుకోండి. మనకి లావుగా అయితే 3 తీసుకోండి, లేదా ఇలా చిన్న చిన్నగా ఉన్నాయంటే ఒక 4 అయితే తీసుకోండి. దీన్ని ఉడకలుగా మెత్తగా పేస్ట్ మాదిరి కాదు, కొద్దిగా ఉడకలు అంటే ఇలా సగం సగంగా ఉండేటట్టుగా కచ్చాగా దంచండి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే మనం దంచిన ఈ పేస్ట్ని అయితే దీంట్లోకైతే వేయండి. ఇలా వేసేసి దీన్ని బాగా స్టవ్ పైన పెట్టేసి వేడి కానివ్వాలన్నమాట. అంటే వెల్లుల్లిపాయలు కలర్ చేంజ్ కావాలి. ఇలా పెట్టేసి బాగా మనం సిమ్లో పెట్టేసి వేడి చేసామంటే పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయి డ్రైగా అయిపోతాయి అన్నమాట. ఇది మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇది పాతకాలం నుంచి ఉండే టిప్పేనండి. దీన్ని బాలింతలకు ఎక్కువగా పట్టిస్తూ ఉంటారు పేర్లు రాకుండా, అలాగే జుట్టు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి కోసం అనేసి. ఇలా మనకి బాగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇది మంచి స్మెల్. ఇది ఉడికేటప్పుడు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో, అలాగే జుట్టుకు పట్టించినా కూడా జుట్టు కూడా చాలా స్మెల్గా మంచిగా ఉంటుందన్నమాట. జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్గా చేస్తుంది, జుట్టులో పేళ్ళు చుండ్రు ఉండకుండా చేస్తుందన్నమాట. మనకి ఒక దెబ్బకి 100 పిట్టలు అన్నట్టుగా ఇలా మనము చేయడం వల్ల జుట్టు స్ట్రాంగ్ అవుతుంది, అలాగే చుండ్రు లేకుండా పోతుంది, అలాగే పేలు కానీ ఈపులు కానీ ఏవి ఉండవు అన్నమాట. ఇలా బాగా డ్రై అయిపోయినాయి కదా వెల్లుల్లిపాయలు, చూడండి వట్టిగా అయిపోయాయి. ఇప్పుడు ఈ చల్లగా అయిన తర్వాత ఈ ఆయిల్ని అయితే వడగట్టేసుకోండి. తర్వాత దాంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే పిండేసేయండి. ఇలా లెమన్ జ్యూస్ అలాగే కర్పూరము వెల్లుల్లిపాయలను అయితే ఉడకబెట్టాం కదా, ఇవన్నీ కలిపేసేసి బాగా ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసామంటే ఇంకా మనకైతే ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే తయారైపోయింది. దీన్ని వీలైతే ఇలా కాటన్తో పెట్టేసుకోండి, లేదు అని అంటే చేత్తో బాగా తలకు పట్టించేసేయండి. వీలైతే ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసుకోండి, అసలు మంచి వాసన ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు. వీలైతే నైట్ మొత్తం అలానే పెట్టేసి మార్నింగ్ తలస్నానం చేయండి. లేదు మాకు అంత ఓపిక లేదు, నైట్ అంతా పెట్టుకోలేము, ఈ స్మెల్ మాకు పడదు అనుకుంటే ఒక 2 అవర్స్ అన్న పెట్టేసుకోండి. ఇంకా జన్మలో పేలు అనేది మన తలకు దరిదాపులకు కూడా రావన్నమాట. పిల్లలున్నా ఎవరున్నా ఇవైతే అందరికీ వాడచ్చు. చూడండి నేనైతే 4 రెమెడీస్ని అయితే తయారు చేసి చూపించాను. దీంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే, ఏది ఈజీగా ఉంటే, ఏది మీకు సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరైతే పెట్టేసుకోండి. ఏది పెట్టుకున్నా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. పేలు అనేది ఒక్క పెయిన్ కూడా లేకుండా పోతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చూడండి నేనైతే తలకైతే పెట్టుకొని చూపిస్తాను. పిల్లలు ఉన్నప్పుడైతే, చిన్నపిల్లలు ఉంటే పేళ్ళు అనేది ఆటోమేటిక్గా ఎక్కుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా పేళ్ళు ఎలా ఎక్కుతాయంటే ఒకరొకరు తలలు పక్కన ఆనిచ్చి పనుకోవడం వల్ల, పిల్లలు స్కూల్లో పక్కన కూర్చుంటూ ఉంటారు కదా, దానివల్ల, లేదంటే ఒకరు వాడిన దువ్వెనలు ఒకరు వాడడం వల్ల, లేదు అని అంటే మనం పడుకున్నప్పుడు దిండ్లపైనకి ఎక్కి ఉంటాయి, అలాగే అప్పటి నుంచి పక్కన వాళ్ళ తలకి ఎక్కుతూ ఉంటాయన్నమాట. ఇలా ఒకరి నుంచి ఒకరి పేర్లు అయితే చాలా ఈజీగా అయితే ఎక్కుతూ ఉంటాయి. ఇలా కనుక మనం రెమెడీస్ని తయారు చేసుకొని బాగా తలకు పట్టించేసి ఇలా పాయలుగా తీసుకొని పట్టించేసుకోవాలన్నమాట. లేదు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో పట్టించేసుకోండి. ఇలా కనుక చేసామనుకోండి, ఇంకా మనకు ఎన్ని పేర్లు ఉన్నా సరే ఒక్క హాఫ్ అన్ అవర్లో మన పేర్లన్నింటినీ తీసేసుకోవచ్చు అనమాట. మనం ఎవ్వరి సహాయం లేకుండా కూడా పేర్లన్నింటిని మనం నుంచి దూరం చేసుకోవచ్చు. ఇలా బాగా పట్టించేసి తలస్నానం చేసామంటే ఒక గంట తర్వాత ఇంకా మనకు పేర్లు అనేది జన్మలో రావన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే పేర్ల గురించి మీరేం చేస్తారు అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.